హలో అండి, వెల్కమ్ టు ది ఎంప్రెస్ తెలుగు టారో రీడింగ్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు టాపిక్ వచ్చేసి మీ సిచ్యువేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే ఈ మంత్లో మీరు అనుకున్నవి ఏమన్నా జరుగుతాయా అంటే మీ గోల్ పరంగా కానీ, మీ కెరియర్ పరంగా కానీ, లేదంటే మీ లైఫ్ రిలేషన్ పరంగా కానీ, అంటే మీ లైఫ్ అనేది ఎలా ఉండబోతుంది ఈ మంత్, అంటే జూలై మంత్ టు ఆగస్ట్ వరకు ఎలా ఉండబోతుంది అనే దాని గురించి అయితే కార్డ్స్ అయితే పిక్ చేద్దామండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాల్సి ఉంటే డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది మెన్షన్ చేస్తున్నాను. అలాగే డీటెయిల్స్ కూడా నేను ఫుల్గా అనేది షేర్ చేస్తున్నానండి. మీకు ఓకే అనుకుంటే వాట్సాప్ మెసేజెస్ కానీ కాల్స్ కానీ చేస్తే నేను రెస్పాండ్ అవుతానండి. ఓకే, ఈ మంత్ ఎలా ఉండబోతుంది మీ కెరియర్ పరంగా కానీ, మీ జాబ్ పరంగా కానీ దాని కార్డ్స్ అయితే పిక్ చేద్దాం. ఓకే అండి, ఓకే అండి, మీరు ఒక మంచి రిలేషన్ అనేది కోరుకుంటున్నారు. మీకు ఒక మంచి రిలేషన్ అనేది దొరుకుతుందన్నమాట. చూస్తున్నారు కదా, 4 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. అంటే దానివల్ల మీకు మంచి ఫంక్షన్స్ అంటే అంటే ఎలా చెప్పాలా, ఒక ఫంక్షన్ వైబ్ మూడ్ అనేది వస్తుందన్నమాట. ఒక సెలబ్రేషన్స్ అనేవి మీరు చేసుకుంటారు. అంటే మీకు మీ రిలేషన్ గురించి మీరు ప్రాబ్లమ్స్ గురించి షేర్ చేసుకోవడానికి ఒక పర్సన్ అయితే మీ ఫ్రెండ్స్ మీ పర్సన్ అయితే మంచిగా దొరుకుతారనమాట. కాకపోతే వాళ్ళ కోసం కొంచెం ఓపికగా ఎదురు చూడాల్సి వస్తుందండి. మీరు మనీలో అంటే మనీ పరంగా కానీ లేదా లైఫ్ పరంగా కానీ కొంచెం ఇష్యూస్ అయితే వస్తాయి. అంటే మీకు మీ పర్సన్కి కానీ లేదంటే మీ అంటే రిలేషన్లో కానీ ఏదైనా ఇప్పుడు కంటిన్యూ చేస్తున్న రిలేషన్లో కానీ ఏదైనా కొంచెం ఇష్యూస్ అయితే కొంచెం చిన్నగా స్ట్రక్కింగ్ అనేది వస్తుందన్నమాట. ఓకే అండి, మీకు గైడెన్స్ వల్ల అంటే ఎవరొకరు అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా రిలేటివ్స్ గైడెన్స్ అనేవి తీసుకోండి. అలా తీసుకోవడం వల్ల ఏంటంటే మీ రిలేషన్ అనేది కంటిన్యూషన్ అవుతుందన్నమాట. చూస్తున్నారు కదా, మీరు అంటే రీచ్ అయ్యారనమాట, మీ రిలేషన్షిప్కి దగ్గర అంటే రీచ్ అవుతున్నారు. కానీ ఎందుకో మీకు భయం అనమాట. అంటే లాస్ట్ టైం ఇలా జరిగింది, నాకు మళ్ళీ నెక్స్ట్ అనేది ఇలానే జరుగుతుందా, వీళ్ళని నమ్మొచ్చా లేదా అనే దానికి మీరు ఒక డైనమోలో ఉన్నారు. కానీ మీకు ఈసారి మాత్రం మంచిగా రిలేషన్ అనేది స్టార్ట్ అవుతుందండి. మీ నుంచి అంటే వెళ్ళిన వ్యక్తి మీకోసం తిరిగి వస్తున్నాడు అనమాట. మీరు తన పని తను చేసుకుంటూ తన లైఫ్ని తను ఎంజాయ్ చేసుకుంటూ అలా ఉన్నారనమాట. కాకపోతే వాళ్ళకి అర్థమైంది మీ యొక్క ప్రేమ ఆప్యాయత అనేది, అందుకని వాళ్ళు మీకోసం వస్తున్నారు. వాళ్ళకి సడన్ లాసెస్ అనేది వచ్చాయన్నమాట మీ నుంచి దూరం వెళ్ళిన వ్యక్తికి. సో దట్ అందుకని మీకోసం మీ పర్సన్ తిరుక్కుంటూ వస్తున్నాడనమాట. మీతో షేరింగ్ చేసుకోవడానికి తన ప్రాబ్లమ్స్ కానీ తన ఇష్యూస్ ఏమన్నా ఉన్నా తన రిలేషన్ అనేది షేర్ చేసుకోవడానికి వస్తున్నారనమాట. లైఫ్ని ఇంకా మనం ఎంజాయ్ చేద్దాము, మనకు అంటూ ఎవరున్నారు, నాకంటూ ఎవరున్నారు, మీరే కదా అనే దానికి తను ఉన్నారనమాట. ఓకే అండి, చూస్తున్నారు కదా, మీ లవ్ అంటే మీ ప్రేమను తను బ్రేక్ చేసినందుకు చాలా ఫీల్ అవుతున్నాడు అనమాట. మీరు మీ కరేజ్తో అంటే మీరు మీ ప్రేమతో తను లొంగ తీసుకొని మీ ప్రేమ అనేది తనకి అందించారనమాట. సో దట్ వాళ్ళకి రియలైజేషన్ అనేది వచ్చింది. మీ పర్సన్ మీకోసం వెతుక్కుంటూ మీకు షేర్ చేయాలనుకుంటున్నాడు అనమాట. ఎందుకంటే తను సడన్ లాసెస్ అనమాట, రిలేషన్షిప్ కెరియర్లో అంతా లాస్ అయిపోయాడు. అంటే మీ నుంచి దూరం వెళ్ళారు, మీ అంత ప్రేమ తనకి దొరకలేదు ఎక్కడ, అందుకని వస్తున్నాడు అనమాట. సో దట్ ఓకే అండి, ఇది రిలేషన్ గురించి. ఒకసారి అంటే మీ జాబ్ పరంగా కానీ ఎవరన్నా జాబ్స్ కానీ లేదంటే కాంపిటేటివ్ అట్లాగా ఏదన్నా కాంపిటేటివ్లో కానీ ఉన్న వాళ్ళకైతే ఒకసారి కార్డ్స్ అయితే పిక్ చేద్దామండి. పర్సనల్ రీడింగ్ కావాల్సిన వాళ్ళు వాట్సాప్ మెసేజ్ కానీ కాల్స్ కానీ చేయండి, నేను రిప్లై అనేది ఇస్తాను. ఓకే, మీరు ఎందుకు ఒక డైనమోలో ఉన్నారండి, ఎక్కువ బర్డన్ తీసుకుంటున్నారు మీ కెరీర్ పరంగా కానీ మీ జాబ్ పరంగా కానీ. అంటే ఏదన్నా అంటే ఇష్యూస్ ఏమన్నా వస్తాయా, నాకు ఈ జాబ్ని వదిలేసి ఆ జాబ్లోకి వెళ్ళడం వల్ల
అనేది ఒక అంటే డైనమోలో స్ట్రక్ అయ్యి ఉన్నారనమాట మీరు కెరియర్లో, అందుకని చూస్తున్నారు. కాకపోతే పర్లేదండి, మీరు అనుకున్న గోల్ అయితే మీరు రీచ్ అవుతారు. అంటే మీరు ఎదురు చూసిన జాబ్ కానీ లేదంటే బిజినెస్ కానీ ఏదైనా స్టార్ట్ చేయడానికి ఇది కరెక్ట్ టైం అనమాట. ఓకే, మీకు మంచి జరుగుతుందండి. సో డైనమో అనేది వదిలేసేయండి, మీ కెరియర్ చూసుకోండి. న్యూ లైఫ్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది. ఇక్కడతో ఈ లైఫ్ అంటే మీ కెరియర్ లైఫ్ అనేది ఎండ్ అయిపోతుంది అనమాట. చూసారా, కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. మనీ పరంగా కానీ ఏదైనా కానీ మీకు సాల్వ్ అయిపోతుంది అనమాట. అడ్జస్ట్ అవుతుంది అమౌంట్ కూడా. మీరు ఏదైనా చేయాలన్నా అంటే బిజినెస్ కానీ లైక్ ఏదైనా కొత్త న్యూ జాబ్స్ ఎత్తుక్కోవాలన్నా కానీ ఏదైనా ఇష్యూస్ ఉన్నా అంటే జరిగిపోతాయి. అండ్ మీ ఫ్యామిలీ సపోర్ట్ అనేది మీకు ఖచ్చితంగా ఉంటుందంట. మీ జాబ్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ. ది సన్ కార్డ్ వచ్చిందండి, చూస్తున్నారు కదా. మీరు అనుకున్న లక్ష్యం వైపు మీరు వెళ్ళండి, ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది అనేది అయితే మీ కెరీర్ పరంగా కార్డ్స్ అయితే చెప్తున్నాయండి. ఓకే, మీరు కానీ జాబ్స్ కానీ ఆర్ బిజినెస్ కానీ లేదా మీ రిలేషన్ కానీ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయొచ్చు. ఈ మంత్ మీకు అంటే బాగుందన్నమాట, కలిసి వస్తుంది ఎవరికైనా. అంటే న్యూగా జాబ్స్ కానీ వెతుక్కునే వాళ్ళకి ఇట్లాగా. చూస్తున్నారు కదా, న్యూ లైఫ్ అనేది మీకు స్టార్ట్ అవబోతుంది అనమాట ఈ మంత్ నుంచి. అంటే కెరీర్ పరంగా మీకు న్యూ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాకపోతే డైనమోలోనే ఉన్నారనమాట. నాకు జాబ్ అనేది వస్తుందా, నేను బిజినెస్ పెడితే జరుగుతుందా, ఆర్ ఇంకా అంటే చాలా థింకింగ్స్ అనేవి మీ మైండ్లో తిరుగుతూ ఉన్నాయి. దానికి ఏం పర్లేదండి, మీకు న్యూ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీ నుంచి ఒక కొత్త జీవితం అనేది స్టార్ట్ చేయండి. మీ నుంచి అంటే మీ నుంచి మీకు మీకు మీ ఫ్యామిలీ నుంచి మంచి సపోర్ట్ అనేది కానీ వస్తుంది, మనీ పరంగా కానీ లేదంటే ఇంకా ఏదన్నా అంటే హెల్ప్ అనేది వస్తుందన్నమాట. కాకపోతే మీరు డైనమో వదిలేసి మీ కెరియర్ని అయితే స్టార్ట్ చేయండి. ఈ మంత్ మీకు చాలా బాగుంది. ఓకే, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి కార్డ్స్ అయితే పిక్ చేద్దామండి. రిలేషన్లో అయితే మెన్ అయితే ఉమెన్ అనుకోండి, ఆర్ ఉమెన్ అయితే మెన్ అనుకోండి. అంటే మీ పర్సన్ అంటే మీరు అనుకున్న వాళ్ళ దాన్ని బట్టి, నేను ఓన్లీ జెంట్స్ గురించి అని మాత్రమే కాదు, అలాగే లేడీస్ గురించి అని మాత్రమే కాదు, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అయితే అనుకోండి. ఓకే అండి, మీ ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయి? ఓకే అండి, మీరు అనుకున్నది మీకు దక్కుతుంది. కాకపోతే కొంచెం అనేది నెర్వస్నెస్ అనేది ఉంటుందంట. కాకపోతే ఫైనల్ జడ్జిమెంట్ అయితే మీరు ఒక హెల్ప్ అంటే ఒక వ్యక్తి నుంచి హెల్ప్ అనేది తీసుకోవడం వల్ల మీకు అనేది మంచి జరుగుతుంది. కాకపోతే దాని గురించి ఎక్కువ స్ట్రెస్ తీసుకొని నిద్ర లేకుండా నైట్ అవుట్స్ అయితే చేస్తున్నారు. పర్లేదు, చూస్తున్నారు కదా, కింగ్ ఆఫ్ స్వార్డ్ వస్తుంది అనమాట. మీరు అనుకున్న విజయాన్ని మీరు ఖచ్చితంగా పూర్తి చేస్తారండి ఈ మంత్లో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్.